మీ వాళ్ళు ఎవరు లేరులే కదా ఎరా మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వదు కదా. హలో, పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ వచ్చారా? నేను ఫాలో అవడానికి నువ్వేనా పెద్ద సెలబ్రిటీవా? ఏడ్చాలే. ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా. ఆటోకి డబ్బులు అంట ఇచ్చే. త్వరగా రారా, కూర్చోరా, కూర్చో. బంగారం కూర్చో. ఎరా ఫ్రెషా? ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా. అరే మనోళ్ళందరికీ లవ్ మ్యారేజ్ అనుకుంటా. వీడియో వచ్చాడు. ఓకే అనే కూల్ డ్రింక్. ఒకటి చాలు ఒకటి చాలు. నేను లోపలికి ఇలా ఏర్పాట్లు నేను చూస్తాను. సరే నువ్వు ఆ పనిలో ఉండు. కావాలా వద్దా? ఓకే నో ప్రాబ్లం. రేపు పెద్దోళ్ళు వచ్చారని అడుగుతున్నారా? మమ్మల్ని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారని చెప్పరా. అలాగే. ఏమయ్యా ఉం? ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఏమండి ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలో డాడీ బిల్ గేట్స్ అంత సంపాదించాడు, ఇంత కూడా తెలియలేదు. తీసుకో మీ బాబు ఎప్పుడైనా తాపించగలగా. మరి నేను మోటార్ మెకానిక్, 4 బోల్లు దిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. ఇంతకన్నా ఇంకేం చేస్తారండి? నీళ్ళకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి నీళ్ళకంటే గారినా. ఒరేయ్ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడరా? తొక్కలో బాధ అంకుల్. బాధపడతారు 2 నెలలు, మహా అయితే 3 నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిగిపోద్ది. వన్ ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి కరెక్ట్ అల్లుడు గారు మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేల్కతం దుకాన్ బంద్. ఏమే సురోజీ ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు. ఇట్రామా నాన్న నిన్నే. ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగా ఇన్నోసెంట్ గా మీ వెనకాల కూర్చుందే ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? మళ్ళీ పేలిందిరా. తీసుకో మధు. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లేకిందట. రిలేటివ్స్ వేసుకొని చర్చికి బయలుదేరారు. రిలేటివ్స్ కన్న వాళ్ళు బాగానే ఉంటారు సార్. ఈ రిలేటివ్స్ ఓ గిల్లెతుంటారు. అమ్మాయి జంపు పరువు కంపెనీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? సుమారు డీల్ కొట్టి చూడ ఊరంతా తిరగటం. అంతెందుకు సార్, బిర్యానీ ప్యాకెట్ ₹250 కోసం. ఓ సారీ సారీ బంగారం సారీ. కమాన్ 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 కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్. అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమరా అంటే చాలు, అది లవ్ అనుకుని అంటే కన్ఫర్మ్ చేస్తారు. నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు. నన్ను మాత్రం హీరోని చేస్తారు. అంతెందుకు మేము సినిమాకి వెళ్ళారా అంటే చాలు 4 టికెట్లు తీసుకొస్తారు. 2 మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ. సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఆర్య సమాజ్కి తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్లి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి. చూడకపోతే ఒప్పుకోము అని ఆ క్యాసెట్ అరిగిపోయాక వేస్తూనే ఉంటారు. మేము పబ్లిక్, పేరెంట్స్ బుక్. మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే. ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకో ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ని పట్టుకుని 4 పీకితే కొట్టండి, తిట్టండి, కిల్ దెమ్. టెర్రరిస్ట్ నోరిస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఎప్పరు. ఒకవేళ ఇప్పితే కొంచెం మనసాక్షి ఉందిరా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కళ్ళలు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు. నీకు ఇది అర్థం కాదులే. నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకొని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట. లేదుగా. బాధ్యత లేని వేధవా. ఇప్పుడు ఈడికి పేలిందిరా. అమ్మో, ఈ నీలకంఠం వాడు మామూలుడు కాదురా బాబు. ఈ తొక్కలో సెంటిమెంట్లని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్లే విడగొట్టాల్సిందే. రే, నీకంటే ఆ బాబుగాడే బెటర్ రా. పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొట్టా. 91918 అవును, ఆ నెంబర్ ఫీడ్ చేసు. ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళు. అమ్మా తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. చదిరా గోపి. రే వత్రాన్ని ఉన్నాను రా. ఏంటి? ఇదిగో అమ్మాయి లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. అక్కడ
అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది, లేడీస్ కదా సార్, మనం ఎత్తుకుతాం సార్, మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ బండెక్కమన్నానా వెళ్ళవే. ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్, అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద. ఆటో ఇదిగో, మన ఇద్దరు ఎక్కడికి 10 నిమిషాలు జంప్ అయిపోయి అండర్స్టాండింగ్ అవుతాం. ఆటో ఏం నాన్న, ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వట్లేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ అవుతాం. పద ఆటో. నేను తీసుకుంటాను సార్, జాగ్రత్త. రండి రండి రండి. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోండమ్మా, రండి. మళ్ళీ ఏం చేసేవరా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బా దండగా ఉంది. క్యా పోరీ భయ్యా. రే మామా ఆ నడుం చూడరా. गांव की परी है हाँ मेरे काम में भी नहीं मिलती చూడు देखा तेरी बोला नी टेस्ट टेस्ट रा ఉంటే వదలగా వీడికి నీళ్ళు అవడం కూడా సరిగా రాదు. మొహం చూపించి మాట్లాడు. అందుకని కొట్టేస్తావా? నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరికి చూపించక్కర్లా. అర్థం కాలే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే. అనే ఏంటనే ఆగిపోయారు? పొద్దు నుంచి తిరిగి కాలు పడిపోతా. అలాగంటే ఎలా మరి? మన వల్ల కాదు. ఏంటనే సుబ్బలక్ష్మి ఆటో వెళ్ళిపోతుంది దిగండి, దిగండి. ఓ, ఏయ్, ఎవరు మీరు? ఏం కావాలి? లక్ష్మి క్షమించండి, పొరపాటు జరిగిపోయింది, క్షమించండి. మీరు వెళ్ళండి, ప్లీజ్. మన సుబ్బలక్ష్మిలాగా అనిపిస్తాను. వెళ్ళి బండి ఎక్కరా, రా. వెళ్ళండి అందరూ, ఎక్కువ. మీనా మీనా ఇక్కడ నా కూతురు పంచరం కొని తమ్మని చూసారా? విడదీసావు కదరా, ఇప్పుడు వెళ్ళి ఎత్తుకో. అమ్మా, ఒక అమ్మాయి దొరకకపోతేనే చిరిగిపోతుంది, ఇంకో అమ్మాయి దొరకకపోతే పగిలిపోతేమో. गिंजुకుంటున్నావేంటి कौन है तू चल निकल ఏయ్ చల్ హట్. ए शाने कौन है तू జరుగు. यहाँ खड़ा खड़ा क्या देख रहा చేదిరా. चल चल निकल फुट घूर घूर के क्या देख रहा चल निकल
మా తల్లి నాకేం కాలేదు. కోర్టు చిన్న పిల్ల వెళ్తుంటే కూడా రావాలిగా. ఏదైనా జరుగుంటే అనవసరంగా అందరూ టెన్షన్ పెట్టింది. కోర్టు నువ్వు ఆగరా. నా లవ్ కోసం సెల్ఫిష్ గానే నీ సిటీలో తీసుకొచ్చాను. నా వల్లే వాళ్ళదంతా అర్థమైందిగా. ఇప్పుడైనా వదిలేస్తావా? వదిలేయటమా? తప్పు నా వల్ల జరిగిందన్నాను కానీ నేనేమైనా తప్పు చేశానని చెప్పానా? ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్. నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది. నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది. నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేపుకెళ్ళిపోతావు అంతేగా. అంతేగానా? అంతేగానంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం? దొరికితే చంపేస్తారు. అయినా మీ అక్కే కావాలనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు. నీకు అంతేగా. నీ దుస్తులు చేసేది పెద్ద తప్పు. మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు, నువ్వు దాని వయసు దానివేగా, నీకైనా అర్థం కావాలిగా. ప్రేమిస్తే అర్థం అవుతాయి. ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు? ఆ ఇప్పటిదాకా జోళ్ళు ఎరిగాయి, ఇక కాళ్ళు ఎరగాలి. అబ్బా నా కోసం ఆగడం ఏంట్రా? ఈలోగా టమాటాలు కుళ్ళి చేస్తాయి. నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు? చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. ఆడే గనక లేకపోతే మీనా పరిస్థితి ఏమేదో ఊహించుకో. అమ్మో ఎరా రేయ్, అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా. ఎవరిని తాపి నువ్వు అనేది? ఇంకేమన్నా ఇదిగో వెధవల్ని తిండి దండగా ఎదవను పెద్ద పిగుడు లాగా వచ్చారు. మా చవేదో మేము వస్తున్నాగా, అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా. మా చావు మేము చేస్తున్నాం సార్. నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాట్లాడకండి. ఏంట్రా పద్ధతి? ఏంట్రా పద్ధతి? పద్ధతి నువ్వు నాకు నేర్పుతున్నావా? ఏమండి? ఏయ్! పడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు. ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంఖ్యలో ఆగుతున్నాం. ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చొని వాడు లేడు. ఏయ్! అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? నేనప్పుడు నీళ్ళైతే నా ఇల్లేదంట్రా. ఏయ్! అయ్యో, ఏమండి? ఏమిటండి ఇంకా చూస్తారు? చావ కొట్టగా వెధవల్ని చూడండి. ఆ వెధవ సంతని తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు? ఏంటిది? ఏంటి గోలా? ఎవరింట్లో ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చిన పనేంటి ఇక్కడ జరుగుతుందేంటి? ఏమండి క్షమించండి, దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు. వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను. దొరకగానే కబుర్ చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీన్ని కూడా లేపుకెళ్ళిపోరా. అప్పుడు కానీ బుద్ధి రాదిడికి. లాడ్జీలో రూమ్లైనా బుక్ చేయనా? సార్, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ 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 ఎక్కడికి మమ్మీ, వెళ్ళావురా? చెప్పేది ఎక్కడికి వెళ్ళారా? 20 రోజులు చెప్పేది విను. ఉన్నావో ఇదిగో, చచ్చావో నాకు తెలీదా? అర్థమైంది. ఎక్కడికి వెళ్ళావు? నేను బాగానే ఉన్నా. ఎక్కడికి వెళ్ళావురా? బాగానే చెప్పు. ఉన్నా. లక్ష్మి గారు, ఆ పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక నువ్వేమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీకు? తెలుసు తెలుసా? తెలుసు తెలుసు తల్లి తెలుసు. ఏంటో తెలుసు? నీకేం తెలియదు? అమ్మ, ఏం తెలియదు? అది చూస్తున్నారు బాగోదు. ఎవరు చూస్తే ఏంటి? అదిగో, చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. ఏరా నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. నీ ఆలోచన బాగుందిరా. నిన్నేమో అనుకున్నాను. భలేవాడిరా.
ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళడమా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా. అమ్మా నోరు మూసుకురా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే, వెళ్ళు. నువ్వు రామా. బందీల దొడ్లో దున్నపోతులు వేసినట్టు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా. ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. బ్యాడ్ నైట్. సేమ్ టు యూరా. అమ్మా అమ్మా మా ఇంట్లోనే అనుకున్నా, మీ ఇంట్లో కూడా ఉందా? ఏంటి మళ్ళా కట్టేసావు? అమ్మా ఎవరిని చూస్తే బాగోదు. తీ బా రావట్లేదు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టిందా? ఎందుకు కట్టేశారు? చూసావా? భయం. ఒక్కడనే కొడుకుని మనమా కుదురుగా ఒకే చోట ఉండలేం, అందుకే. మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం. చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు. చూడలేకపోయాను, చాలా భయం వేసింది. తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని. అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే. ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలీదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నిన్ను వదలను. మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేస్తాడు రా మన కృష్ణ గారు మా ఊళ్ళోడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దెబ్బతో. ఇంకోసారి కుమ్మించుకో, బొంబాయి కూడా శుద్ధి కానీ. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి దా. రే ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా. నేను ఏదో ఒకటి చెప్పి ఉండిపోతాను. అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కారా అందరూ? ఎరా సార్ ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళాను సార్. వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా? నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను. వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా. వస్తాను సార్. ప్లాన్ అంతా చెడగొట్టింది. రే త్వరగా ఎక్కండి. హలో బావా, లాడ్జ్ అదే.
వాళ్ళ 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారటనయ్య. चले गए क्या? उन लोगों के बारे में पूछे थे। ए कौन है रे तुम लोग? कहाँ से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गई? चल पैसे निकाल। अबे ए, चल बैठ। यार रूम दिया तो गलती होगा क्या? पैसा नहीं दिए तो यहाँ से नहीं जाते। समझा क्या? हाथ निकाल के बात कर। हाथ निकाल के बात कर. ఏంటి ప్రాబ్లం? అరే అన్న వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం పైసలు అడగొద్దా? ఏ క్యా బాత్ కర్ రहे हो? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తావేంటి? నీకు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ఇల్లే ఇల్లే వచ్చింది. హలో, నేను కృష్ణని మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? పోతావు చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే. సార్ 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 ఏంటి సార్ ఇది? మీరు ఏం తప్పు చేసిండ్రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది. కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నా. కళ్ళతో కూడా చూడలేని చోటు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా. నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడ్ని మొరటోడ్ని పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా, సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయాడు. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒకడు వచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్ల తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే ఎదురు తులుపుకున్నారు. మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? చెప్పు నాకు, చెప్పు నా కూతురు కావాలి. నాకు చెప్పు, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది. అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానే. అక్కడ నా ఇక్కడ నా ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ, నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. సుబ్బలక్ష్మి
వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? అరే శంకర్ దాదా జిందాబాద్. పంచొకటి సోది కవర్లో పెడితే పంచోండి రా. తాగి సెంటర్ జువలో ఎవరి మీద పడితే. అరే చంటి, ఆ భోజనాల దగ్గర కిళ్ళీలు కావాలంట, అర్జెంట్గా లేకపోతే చంపేస్తాను. చాకలేసినంత ఈజీ కదండి దువ్వలేడం అంటే. అవన్నీ బుల్లబ్బాయి ఏర్పాటు చేశాడు మావయ్య. వెళ్ళి లోపలికి వెళ్ళాడు. నువ్వు దీన్ని ఫాలో అయిపో, నేను నిన్ను ఫాలో అయిపోతా. అలాగే మాయా, నా మాట వినండి. మీ ఆయన ఇంకా షర్టు మార్చుకోలేదా? ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. భలే బావ దొరికాడు. ఇద్దరు దొందుకు దొందే. అరే తొందర రారా బాబు, 4 పీకేస్తుంది మమ్మలాగా. రండ్రా. ఏంటి తమ్ముడు ఈ బ్రాండ్ కోసమే. రేయ్, ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి. షర్ట్ మార్చుకోండి. ఏంటి బావా, ముందు ఆ షర్ట్ మార్చుకోవచ్చు కదా. షర్ట్ కాదు, ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా. షర్ట్ మార్చుకోండి, ఫోటోలు అయిపోతున్నాయి. షర్టే కదా మార్చుకోవాలి. ఏళ్ళలో ఎవరి షర్ట్ బాగుంది? వెంకట్రావు బాబు గారిది. అయితే అని తీసుకెళ్లి ఫోటోలు దిగు. ఎప్పుడు ఇంతే. నువ్వెక్కడికి రా? ఫోటో దిగడానికి. నీకు చాలా ఆశలు ఉన్నారా? కూర్చో. నీలాంటి మొగలు పోయిస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట మొక్కై. బామ్మర్ది, నువ్వు కూడా పెగ్గేయచ్చు కదా. అమ్మో, అన్నయ్య చంపేస్తాడు. నేను చెప్తాలేరా ఓ పెగ్గై. అన్నయ్య వచ్చాడు, చెప్పండి. నేనేం తాగట్లా. ఎవడరా మంచినీళ్ళ మందు కలిపింది? అన్నయ్య అంటే ఉచ్చబోసుకునే వాళ్ళకి ఈ ఎదవ మాటలు ఎందుకు? తొందరగా రండి. ఏ మా జాగ్రత్త. నాకు తెలుసు. అన్నయ్య, చూడవే దాని పొగరు ఇంతుంది. అవతల గౌరీ పూజకి టైం అయిపోతుంది. రా అన్నయ్య, రా. అమ్మా, నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ ప్లేట్ తీసుకో. ఏంటమ్మా? నాన్నను వదిలేయడానికి భయంగా ఉందా? ఛీ, నన్ను చూడు, ఎంత ధైర్యంగా ఉన్నాను చూడు. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను. కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాది. నీ జీవితం ఎలా ఉంటుందో నాకు కనిపిస్తోంది. చూడు, భయపడదు, కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు. నన్ను నమ్మరా. వెళ్ళు, చీర మర్చికెళ్ళు, తీసుకెళ్ళండి. అన్నయ్య, మగపిల్లి వారు వచ్చేస్తున్నారు. నువ్వు ఎదురెళ్ళి తీసుకురా. రండి. నమస్కారం అండి. నమస్తే బాబు. ప్రయాణం ఎలా ఉన్నారు బావగారు? ఇంకొకసారి బావగారు అనండి. బావగారు అది చాలా. పెళ్లి కూతుర్ని తీసుకురండి, ముహూర్తం సమీపిస్తోంది. వెళ్ళి తీసుకురారా. చిన్నబ్బాయి, నువ్వు పక్కరా. అన్నగారు, మన ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం. తీవే. ఏమండి, షర్ట్ మార్చుకోండి. రే సైదులు, సుబ్బలక్ష్మి కిందికి ఏమైనా వచ్చిందేమో చూడు. సుబ్బలక్ష్మ, దీన్ని ఫాలో అయిపోండి. ఎంతైనా మీకు మీరే సరి బావగారు. సుబ్బలక్ష్మి కనిపించట్లేదనయ్య.
మన సుబ్బలక్ష్మి పొలం చూసుకునే సుబ్బారావు కొడుకు ఎర్రబాబుతో కలిసి మీ పొలాల్లో పని చేసుకుని బతికేటోళ్ళం అట్లాంటి మీకు దోహం చేస్తావా? అసలు నా కొడుకే కాదు, చంపేడు బాబు అని చంపేడు బాబు. పొద్దున్నుండి ఆ ఎర్రబాబు గారితో తిరిగి ఇప్పుడు తెలియదంటారా? ఆ బాబు గడి పెళ్లికి వచ్చాడు అనుకున్నాం కానీ ఇలా చేస్తారని మేము అనుకోలేదు సార్. మాకు నిజంగా ఏ పాపం తెలియదు సార్. అయ్ బాబాయ్! చెప్పు ఎవరు ఉన్నారా? ఆ బాబు గడికి మేము కాకుండా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉంటారు సార్. చెప్తారు సార్. నెల్లూరులో సీన్ గాడు అని ఒకడు ఉన్నాడు సార్. హైదరాబాద్ లో కృష్ణ. సూపర్వైజర్ సీన్ గడా? అవును. సరుకు వేసుకుని మాత్రం పోయిండా? ఆ సీన్ గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. అడు వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడటవా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. నేను ఇంకా లెటర్ కూడా ఇవ్వలేదు సార్. సుబ్బలక్ష్మి ఎక్కడరా? నాకేం తెలుసు? సుజాత గారు. సుబ్బలక్ష్మి బాబుగాడు ఎక్కడరా? వాళ్ళెవరు? ఎవరు మీరంతా? నాకేం తెలీదు. ఇలా కాదురా, నిజం సార్, నాకేం బండి తెలీదు ఎక్కించండి రా. సార్. అదే అన్న ఇల్లు. వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి? లేడండి. వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా, అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు. ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకే కదులుతూనే ఉంటాడు. ఇది సిగరెట్ వాసన చూడండి. అవును. రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చైన్ కొని వాడిని కట్టిపడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇదిగో, ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం. కొంచెం ఎక్కడ ఉన్నాడో చెప్తే. ఎక్కడున్నాడో నాకేం తెలుసు. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలతో పుణ్య యాదవ. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్, సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు. ఇంకా దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది? రే వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? ఆ ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడురా. ఎర్ర బాబు గాడా? అవునా? నిజంగానా? ఒక నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రే రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్రబాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు. ఆడొక అమ్మాయితో జంప్ జిలాని అంట. రే పార్టీ నేను ఇస్తున్నాను. ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. గుండుగా బాబుగాడు ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో. అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఇక్కడేరా? రాత్రి జిల్లాలు దాటిస్తారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? ఆటకాలు ఆడుతున్నావా? చెప్పరా,
ఎక్కడ అమ్మాయి ఏంటి? చెప్పు ఆ? ఏయ్, ఏయ్, ఏంటి? 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 దేని గురించి? ఏంటి? ఎవరు ఒకరు మాట్లాడండి. ఏంటమ్మా తాగుతున్నారు? ఎవరికి సంబంధం ఉంటే ఆయన అడగండి. ఏయ్, ఏంటో ఇంత రెచ్చిపోతా? ఏయ్! ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు. అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. ఆ. అడగండి, అడగండి. నాకు తెలియదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్నాం కామనే. ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడి చేస్తాను నాకు నిజం. ఏయ్! ఎంత ధైర్యం రా నీకు? నిన్న కూడా ఇలాగలడు. అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాళి చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను. అరే రేయ్ ఫోన్ చేస్తానన్నా చేరా, ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా. ఆ బాబు గారు నా కాంటాక్ట్ లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి. పోనీ మీ ల్యాండ్లైన్ నెంబర్లు అయ్యే ఉంటాయిగా. అది ఏదైనా ఇస్తే నేనే- అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయారా కృష్ణ. ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అరికాలతో తనకని యాదవ వల్లారా. నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? ఛే! పెట్రోల్ పోసి తగలెట్టినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరిని అంటున్నావు? అదేరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠ గారంటే ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊర్లో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతారు. అలాంటిది మనోడు లేపుపోయాడు. ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు. ఎంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు. ఈ హడావుడంతా మాక్సిమం 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనవరాలు పుట్టాక అరటిగెలలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడరా? సార్ కనీసం మీరైనా అడిగారు సార్. పి యజ్ఞనారాయణ శర్మ. ఇనిషియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్గు, మా ఊడిని మేము అలాగే పిలుచుకునే వాళ్ళం. నువ్వైనా ఫీల్ అయ్యావా? ఎగ్గాను సార్, పిగ్గానండి సార్, లెగ్గుతోందనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్ ప్లీజ్ సార్. రేపండా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30 ట్రైన్ ఉందిరా. ఏ నేను జంప్. ఏ మీరు రారా? రావు. మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా? నీకే కదరా, మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినట్టే. అయితే ఒక చిన్న బాకీ తీసుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కదరా, ఇల్లు కంటే ముందు నేనే చంపేత్తరా. నెమ్మదిగారా. సుబ్బిగా వాళ్ళు మారిపోతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నారు చూడండి. సార్ మన పొజిషన్ ఏంటి సార్? దొరికిపోతామేమో సార్. అటలండ్రా.
అంతా ఒకే చోట కూర్చున్నారంటరా ఎవరింటి బాత్రూమ్ లేదా అయితే కడుక్కొచ్చి అయ్యి బాబాయ్ అనుకుంటా సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఇలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్, మీరు చంపేస్తారేమో అని భయంతో నేను కోప్పడి 22 అయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు, మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరు వదిలి వెళ్ళను. మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్, అన్నయ్య వీళ్ళని తీసుకెళ్లి షెడ్లో పడేయండి. వదరా లోపలికి కదా. అయ్యగారు, మా బాబు గడి ఫ్రెండ్ ఆ పాలకొల్లు పాండు గారు దొరకలేదు కదండి. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా? పాలకొల్లోనే ఉంటాడు సార్, గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్, వీడి సంగతి చూడు. సార్ ఆ ఎర్రబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నారు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఇచ్చండి, పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమన్నా ఎద వేషాలు ఇస్తాయి. ఈయన అక్కడికక్కడే పాతేసండి. ఏంటి అల్లుడు? అంగుళం అంగుళం కూడా కదలకూడదు. నేను చూసుకుంటాను అల్లుడు. మీరు పాత కక్షలు లోనెట్టుకుని ఇక్కడ గోడలేని దొక్కండి, అక్కడ నాకు మాడు పగిలిపోతాయి. సార్ బండోడు బలి ఎస్కేపాడా. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ? మట్టి పొర్రా తట్టలేదు. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. నీతో అరిచి అరుగు చేసే ఓపిక లేదురా. 10 అడుగులు ఇస్తే ట్రైన్
10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి హ్యాపీగా వేడి వేడి ఇడ్లీ తింటూ ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన బండిలో అలా ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూస్తాను రా, కదలటం మర్చిపోయాను. తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడతారా? ఒరేయ్, ఉందే దొబ్బిందే. రేయ్ మనల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మనల్ని ఎందుకు కొడుతున్నారు తెలుసా? అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకు ఉండాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. బాబోయ్ చంపేశారు. ఏమైంది సార్? వీడు మనల్ని ఎవరు చంపేస్తారు సార్? ఎవరు చంపేస్తారు సార్? నిన్నేరా? ఒరేయ్, నువ్వు ఆ బాబు గారు మాకు రాహకాలంలో పరిచయం ఉంటారా? ఏంట్రా మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదే, ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు తెచ్చావంటే బొగ్గల్లో పడుస్తాను. కొట్టానంటేనా? పొద్దున్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? గుడికి. మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటకు వేసావో కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి ఎవడి కవిత్వాలు చదవడానికే? నేనా? ఏం తక్కువ చేసావు మీకు? అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులైంది ఆయన అన్నం తిని. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పిందే? నేనా? అయినా దీని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముంచుతుంది అనుకున్నాం. మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించిన తల ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నాం. మా ఇంట వంట లేదమ్మా, ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఏరా వాళ్ళ గురించి ఏమైనా తెలిసి తగలడిందా? ఊరికే చేతులు ఒప్పుకుంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. తుంగ మొహం. ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది, దాని పరిస్థితి ఏంటి, దాని జీవితం ఏమవుతుంది ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా అందుకే అది దొరికేయాలని మొక్కుకున్నాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలియదురా. ఇదిగో రాముతో చెప్పాను. చిన్న బయట వెళ్ళి మాట్లాడు. అలాగే. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా. వాళ్ళు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, ఆడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏం మాయ రోగం వచ్చిందిరా అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లు ఉన్నారా? ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం కాదు. కొంచెం గుడి పక్కన చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చిందనుకో మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని మాట్లాడతారు? కదరా బాబు, నీకు దండం పెడతాను. ఎందుకు గోల? నాకేం తెలీదు. అమ్మాయి గారు, ఏంటా దూకుడు? వాళ్ళు ఎవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఈ తెలియకే మీ అక్క డమాలు టిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలు కుమ్మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడడానికి ఏముందండి? మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో, మీ ఇష్టం. నర్సి వస్తున్నామా? ఏవండి? ఎవరు? మా అమ్మ కాస్త అయోమయమండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా? రామమ్మ, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు. పొద్దునే ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేక ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంది. విసుక్కోకండి. విసుక్కోకండా? ఏహే, మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుం చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్, మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా,
మరి మంచోళ్ళు ఎవరు? నేను ఆహా. ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఆవిడ మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? వంగుంటాయి ఆడులతో మాట్లాడరా. ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. ఏయ్, నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? తెలీదు. నువ్వు హెల్ప్ చేస్తానంటే ఈ కొట్టైనా అవసరమైతే చంపేద్దాం. సరేనా? మీ అక్క ఎక్కడుందో నేను కనిపెడతాను. ఆ? అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యంరా నీకు? మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టనివ్వను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్నే ఇక్కడ ఉండండి, వస్తాను. ఏయ్, 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 ఏయ్. అమ్మా సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? నిన్నొచ్చాడంటే చూసాడంటే లవ్ అంట. అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాని వాడి సంగతి తేల్చేస్తాను. దొంగన కొడుకు. అయ్యో, కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తాను నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి నువ్వెందుకే పడ్డావు? స్టోర్లు తనింది మీరేగా. నేనా? మీరు కాకపోతే నేను. ప్రియమైన సుబ్బలక్ష్మికి వంద ముద్దలతో బాబు. దొంగ ముండా, నాన్న లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి? నర్సీ, ఒక లవ్ లెటర్ బాబాయ్ చేతిలో. మీనా ఎక్కడుంది? నేను అమ్మాయి గారు ఎక్కడ పడేయాలి? ఏయ్, ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్?